మాట్లాడుతూ ఉన్నాడు బాలకృష్ణ గారు. ఏం మాట్లాడుతున్నారా భయ్? నిన్ను బొంద పెట్టలేదా చెన్నూరులో? అక్కడ విద్యార్థులు, యువతరం, అక్కడ రైతన్నలు, అక్కడ సింగరేణి కార్మికులు ఇలా బొంద పెడితేనే నువ్వు పదవి పోయింది. నీ తెలంగాణ ప్రజలందరూ మొత్తం కూడా, ఈ తెలంగాణ తల్లులందరూ కూడా మిమ్మల్ని బొంద పెడితేనే మీ పదవి పోయింది, మొత్తంగా మీ అధికారం పోయింది. అది గుర్తుపెట్టుకో. నువ్వు బొందబెట్టుడు కాదు, ప్రజలే నిన్ను బొందబెట్టిళ్ళు. ఒక్కసారి మా కాంగ్రెస్ యువ సైన్యం అంతా కూడా, మా కాంగ్రెస్ ప్రజా సైన్యం అంతా కూడా కన్నెర్ర చేస్తే మాడి మసైపోతావు. ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఈ తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం, ప్రజాస్వామిక హక్కులు పునరుద్ధరించబడాలని మాట్లాడినాం కాబట్టి ఇలా రేవంత్ అన్న దానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ప్రజాస్వామికయుతంగా ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరసన చేస్తూ ఉన్నాం. లేకపోతే నీ ఇంటి తలుపులు దాంతో బిడ్డారు కేటీఆర్. నువ్వు నీ కుక్కలతోటి మురిగిస్తే భయపడే ప్రసక్తి లేదు రేవంత్ అన్న. రేవంత్ అన్నకు సైన్యం ఉంది, ఉస్మానియా దండు ఉంది. గుర్తుపెట్టుకో కేటీఆర్, నీ ఆటలు సాగవు. అహంకారంతో మాట్లాడితే